ప్రార్థన చేసుకుని ఈనాటి వర్తమానాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రార్థన. ప్రియమైన యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే ప్రభువా నీ సన్నిధిని మాతో ఉంచి మాతో మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మొట్టమొదటగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని దేవుని నామములో నమ్మి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అలాగే మరి ప్రతి వారం కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఆధ్యాత్మికంగా బలపరచబడుచున్న మీ అందరికీ కూడా మరి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ వర్తమానాలు విని మీరు బలపడమే కాకుండా అనేక మందికి మరి ఆ వర్తమానాలు పంపిస్తూ ఉన్నారు. అలాగే కామెంట్ల ద్వారా మమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు. మరి మా పరిచర్యల కోసం మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. దానిని బట్టి కూడా ఎంతగానో దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నాము కనుక అందరూ దయచేసి శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రియులారా మరి బహు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను ప్రభు పేరట మరి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం చాలా విలువైనది కనుక ఆ విలువైన వాక్యమును మనం బహు శ్రద్ధగా వినవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఈరోజు ప్రియులారా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలని మనము చదువుకుందాము. అక్కడ వాక్యము ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లరా, ఈరోజు సువార్తను గూర్చి కొన్ని అమూల్యమైన మాటలు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రికలో పిల్లలు ఈ శ్రేష్టమైన మాటలు రాస్తూ ఉన్నాడు గనుక మరి అపోస్తలుని పౌలు స్వార్థపై తనకున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా ఇక్కడ ఆయన మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవునిగా నీవు నేను కూడా సువార్తను గూర్చిన మంచి అవగాహన అనేటువంటి దానిని మనము కలిగి ఉండాలి. సువార్త అనేటువంటి ఎంత ప్రాముఖ్యమైనదో, సువార్తను గురించి బైబిల్ ఏమి చెబుతుందో, లేక బైబిల్లో ఉన్న భక్తులు ఏమని మనకు నేర్పించారో ఆ విషయాలు అన్నీ కూడా మనము నేర్చుకుని మరి దాని ప్రకారంగా మనము జీవించవలసినటువంటి వారముగా మనము ఉన్నాం. ఈ రోజున సువార్త అనేటువంటిది, సువార్త అనగా ఒక మంచి వార్త. అది యేసుక్రీస్తు ప్రభును గురించి చెప్పబడినటువంటి మాట. ఆ మాటలు ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఈ మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సువార్త అని మనం పిలిచేటువంటి యేసుని గూర్చినటువంటి ఈ మాటలు
మరి చాలా ప్రాముఖ్యం అర్థమవుతూ ఉన్నది. అయితే అపోస్తలుడు పౌలు గారు కూడా ఒక సువార్తికునిగా, ఒక నాయకునిగా, ఒక కాపరిగా, ఒక అపోస్తలుడిగా మరి ఒకప్పుడు మరి నిజంగా ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువును అసహించుకున్నవాడే, ఇష్టపడిన వాడే. కానీ ఈ రోజున దేవుని కోసం అనేక స్థలాలలో, గ్రామాలు, పట్టణాలు, చివరికి ఖండాలు కూడా వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే నిజంగా ఆయన ఈ మనం చదువుకున్న రోమిలకు రాసిన పత్రికలు 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలలో ఆయన చెప్పినటువంటి ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అదేమిటి అని ఆలోచన చేస్తే ప్రియులరా, మరి పౌలు గారు చెప్పినటువంటి ఒక తాత్విక విధానంలో, ఒక తత్వశాస్త్రం చెప్పినట్లుగా మరి ఆయన 3 మాటలు అక్కడ మరి తెలియచేస్తూ వచ్చున్నాడు. నిజంగా సువార్త అంటే ఆయనకి ఎంతో ఇష్టం, సువార్త అంటే ఆయనకి ఎంతో ప్రేమ. మరి సువార్తను బోధించడం అన్నా కూడా ఆయన చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవారు. అయితే అలాంటి భక్తులు చెప్పిన 3 మాటలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే నిజంగా ఇది ఒక మరి శ్రేష్టమైన మాటలు. మరి 1:14 అని చెప్తూ ఉన్నాడు, నేను సువార్త కోసం రుణస్థుడును అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీరు గమనించినట్లయితే ప్రియులరా, నేను రుణస్థుడను అంటున్నాడు. అంటే సువార్తను ప్రకటించటానికి నేను రుణపడి ఉన్నాను. ఆ పని నేను చేయాలి, ఆ పని నేను ఖచ్చితంగా చేయవలసి ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్తుంటాం, నేను నీకు రుణపడిపోతున్నాను అని. చాలాసార్లు మనకు మేలు చేసిన వారికి మనం తిరిగి సరైన రీతిలో మనం సహాయం చేయలేనప్పుడు, లేక మనము అనేకసార్లు మనకు మేలు చేస్తున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి, అయ్యో నువ్వు నాకు చాలా మేలు చేస్తున్నావు, నాకు చాలా సహాయం చేస్తున్నావు, కానీ నేను నీకు రుణపడిపోతున్నాను, ఏమీ చేయలేకపోతూ ఉన్నాను నీకు తిరిగి అని మనం బాధపడుతూ ఉంటాం. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, నేను సువార్త విషయంలో నేను దేవునికి రుణపడి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజున అపోస్తలుడైన పౌలు గారు సువార్త విషయంలో నేను రుణపడి ఉన్నాను. నిజంగా ఆయన జీవితంలో రాత్రి పగలు సువార్తను బోధిస్తూనే ఉన్నాడు. అయినా సరే ఇంకా అయ్యో నేను రుణపడిపోయాను, ఇంకా చెప్పవలసినంతగా నేను చెప్పలేకపోతున్నాను, నేను చేయవలసినంతగా చేయలేకపోతున్నాను, వెళ్ళవలసినంతగా వెళ్ళలేకపోతా ఉన్నాను, అయ్యో నేను ఇంకా చెప్పవలసిన అనేక మంది ఉండిపోతున్నారు, అయ్యో ఇంకా నేను రుణపడిపోయి ఉన్నాను సువార్తకు అని ఆయన మరి మాట్లాడుచూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన అంతగా సువార్తను ప్రేమించాడు. అనేక మందికి చెప్పాలని, అనేక స్థలాలకు వెళ్ళాలని, అనేక మందికి యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి మాటలు వినిపించాలి అని ఆయన ఆశపడుతూ ఉండేవాడు. గనక ఆయన అంటున్నాడు, నేను సువార్త విషయంలో నేను రుణస్థుడని అంటున్నాడు. మరి ప్రియులారా, నీవు నేను కూడా అనేక సార్లు మనము చెప్పిన సువార్త చాలా ఎక్కువైపోయిందని, ఇక చాలే అని మనం చాలాసార్లు మరి రాజీ పడిపోతూ ఉన్నాం, సరిపెట్టుకుంటూ ఉన్నాం, తృప్తి పడుచున్నాం. కానీ పౌలైతే అయ్యో నేను ఇంకనూ కూడా రుణస్థుడనే అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పటికే మీరు అనేక మందికి సువార్తను మరి చెప్పి ఉండవచ్చు, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి ఉండవచ్చు, లేక మీరు చేసిన పనిని బట్టి నేను చాలా పని చేశాను, ఇంకా చాలా పని చేసేసాను, చాలే ఇక అని నువ్వు అనుకుంటున్నావేమో. మరి అపోస్తలుడైన పౌలు చెప్తూ నేను సువార్త విషయంలో నేను రుణపడి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అవును, నీవు నేను ఇప్పుడు ఈ రోజున ఎంత సువార్త చేసినా, ఎంత మందికి చెప్పినా, జీవితకాలం అంతా చెప్పినా, నీ సమయమంతా దేవుని పని కోసమే వినియోగించున్నా కూడా నీవు నేను కూడా ఇంకనూ ఆయనకి రుణపడిన వాళ్ళముగానే ఉన్నాము. ఎందుకంటే సువార్త అనేటువంటిది అంత గొప్ప ప్రాముఖ్యమైనదిగా అపోస్తలుడైన పౌలు ఎంచుతూ ఉన్నాడు.
రెండోది మనం చూస్తున్నాం ప్రియులరా, ఆయన 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నామని అంటాడు, సువార్త ప్రకటించుటకు, మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, పౌలు చెప్తున్న రెండవ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, సువార్తను ప్రకటించుటకు నేను ఎలాగున్నాను? సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటించే విషయంలో నేను సిద్ధముగా, రెడీగా ఉన్నాను. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, చెప్పడానికి సిద్ధముగా ఉన్నాను, బోధించడానికి సిద్ధముగా ఉన్నాను, యేసయ్య గురించి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, నేను చెప్పాలి అని అనుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అవును పిల్లలు, మనము కొన్ని పనులకు సిద్ధపడుతూ ఉంటాం. ఏదైనా ఒక పని చేయని సిద్ధపడాలి. అవి ముఖ్యమైన పనులైతే ఇంకా ఎక్కువగా సిద్ధపడాలి. కొన్నిసార్లు మరి సమయానుకూలంగా మనం సిద్ధపడాలి. కొన్నిసార్లు ఆలస్యంగా సిద్ధపడితే మనకు నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, మరి సిద్ధపడవలసినంతగా సిద్ధపడకపోయినా మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని భక్తుడు చెప్తూ ఉన్నాడు, నేను సువార్త విషయంలో సిద్ధముగా ఉన్నాను అని. అంటే ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వచ్చేస్తాను, ఎప్పుడైనా వచ్చేస్తాను, నేను యేసయ్య కోసం చెప్పడానికి నేను 24 గంటలు కూడా నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, అవకాశం కుదిరిన ప్రతిసారి కూడా, ప్రతి సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని సువార్తను పిల్లరా చెప్పడానికి నీవు నేను కూడా సిద్ధముగా ఉండవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. సువార్త అనేది కేవలం పిల్లరా దేవుని సేవకులది మాత్రమే కాదు. సువార్త అనేటువంటిది మనము ప్రతి ఒక్కరం కూడా, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని ప్రేమించేవాడివైతే తప్పకుండా పిల్లరా నీవు అన్ని సమయాలలో నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి కూడా నేను మరి సువార్తను అందించడానికి సిద్ధముగా ఉండాలి. అయ్యో ఇది సమయము కాదులే అని అనుకోకూడదు, లేదంటే ఇప్పుడు నేను చెప్పనులే అని అనుకోకూడదు, వీరికి ఎందుకులే అని అనుకోకూడదు. కానీ నీ యొక్క వీలుని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి తప్పకుండా పిల్లరా నీవు సువార్తను చెప్పడానికి మనము ఎప్పటికీ కూడా సిద్ధముగా ఉండవలసిన వాళ్ళముగా ఉన్నాము. భక్తుడు చెప్తున్నాడు, నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను అని ఆయన మరి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మూడోది అంటున్నాడు ఆయన, సువార్తను బోధించడానికి 16వ వచనంలో అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా అని అంటాడు కదా. సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడను కాను అన్నాడు. కొన్నిసార్లు పిల్లరా మనము సువార్తను చెప్పడానికి సిగ్గుపడతాం. ఎందుకంటే మనం సాధారణంగా లోకంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమాకు వెళితే వచ్చిన తర్వాత అందరికీ మన ఫ్రెండ్స్కు చెప్తూ ఉంటాం, ఆ స్టోరీలు వివరిస్తూ ఉంటాం, ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడేమో యేసయ్య గురించి మనము వివరించాలి. సిగ్గుపడకూడదు. ఎందుకంటే నీవు నేను ఆయన బిడ్డలముగా, ఆయనకు ప్రతినిధులముగా పిల్లరా మనము ఆయన గురించి మనము ఖచ్చితంగా ఇతరులకు చెప్పాలి. అలాగున చెప్పడము పిల్లరా మనము సిగ్గుపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రములు. చూడు, మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి అయితే, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే మనం చాలా ధైర్యంగా, చాలా గొప్పగా మా నాన్న ఫలానా అని చెప్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నీ యొక్క నా యొక్క ప్రాణమును నరకానికి పోకుండా మనల్ని కాపాడి, తన ఉచితమైన కృపలో మనలను పిలుచుకుని, తన బిడ్డలుగా మార్చుకుని, ఆయన కలవర రక్తంతో మనల్ని కడిగి మరి పరిశుద్ధులుగా మార్చినటువంటి నా యేసయ్య గురించి నేను, నీవు, మనమందరము కూడా పిల్లరా మరి చెప్పవలసిన వాళ్ళం ఉన్నాము. ఏ మాత్రము కూడా మరి సిగ్గుపడవలసిన పని లేదు అని నేను దేవుని వాక్యాన్ని బట్టి ప్రియులరా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున
మరి అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి 3 మాటలు మరి చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటంటే స్వార్థ విషయంలో నేను రుణస్థుడను, రెండోది స్వార్థ విషయంలో నేను సిద్ధముగా ఉన్నాను, మూడోది స్వార్థను ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను అని చెప్తూ ఉన్నాడు. నిజంగా పౌలుకు మరి నిజంగా ఆయన విశ్వాసం ఏమిటి, ఆయన నమ్మకం ఏమిటి అంటే ప్రియులరా, సువార్త ప్రకటన అనేటువంటిది నిజంగా అది మనను ఎన్నటికీ సిగ్గుపరచదు, ఎన్నటికీ కూడా అది మనను నిరాశపరచదు. సువార్త ప్రకటన అనేటువంటిది సమాజంలో నన్ను మరి ఏదో నన్ను తగ్గించేసేటట్లుగా చేయదు అని చెబుతూ ఆయన ఆ నమ్మకంతోనే ధైర్యంగా ఈ మాటలు ఆయన ప్రకటించగలుగుతూ ఉన్నాడు. అవును ప్రియులరా, రుణస్థుడుగాను మరి సువార్త విషయంలో నేను సిద్ధపడుచు ఉన్నానని, సిద్ధముగా ఉన్నానని, సువార్త విషయంలో నేను సిగ్గుపడివాడను కాను అని చెప్పి మరి పౌలు అద్భుతంగా మరి సువార్తను గూర్చిన మంచి తలంపులను మన ముందు ఆయన ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. మరి ప్రియ దేవుని బిడ్డల, ఈ రోజున మరి నీవు నేను కూడా మరి సువార్తను గురించి ఏమి మనము చెప్పగలుగుతున్నాం? మరి సువార్త విషయంలో నీవు కూడా మరి రుణపడి ఉన్నాను అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? సువార్తను బోధించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? సువార్త విషయం నీవు సిగ్గుపడని వాడుగా నీవు ఉన్నావా అనేటువంటిది ఈ రోజున ప్రియులారా మనము మరి ప్రశ్నించుకోవలసినటువంటి వారంగా మనమున్నాం. అలాగే ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగములు 2వ అంశం మనం చూస్తున్నాం. అదేంటంటే మరి 16వ వచనంలో నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా, అదేమిటనగా ప్రియులారా అని అంటాడు, రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ప్రియులారా, మరి సువార్త అనేటువంటిది దేవుని శక్తి అని 2వ అంశాన్ని మనం ఇక్కడ మరి తెలుసుకుంటుంది. ఏంటండి సువార్త అనేటువంటిది అది దేవుని శక్తి అని బైబిల్ చెప్తా ఉన్నది. మీకు తెలుసా ప్రియులరా, సువార్త అనేటువంటిది దేవుని శక్తి అని దైవ గ్రంథమే మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులరు, మీరు గమనించినట్లయితే దేవుని శక్తి, సువార్తని దేవుని శక్తి, ఈ శక్తి అనేటువంటి దానిని ప్రియులరా మరి దేవుని గ్రంథములు మనము 2 రకాలుగా మరి కొలుస్తూ ఉన్నాం. దేవుని కనుగాక. హల్లెలూయా. దేవుని శక్తిని బైబిల్ 2 రకాలుగా కొలుస్తూ ఉన్నది. ఒకసారి ఈ మాటలు ప్రియులారా మనం జాగ్రత్తగా విందాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకానొక సమయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలంలో వాళ్ళంతా ఎక్కడుండేవారండి? ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. కానీ సృష్టికర్తను దేవుడు ఏం చేశాడంటే ఆ ఐగుప్తు బానిసత్వములో నుంచి దేవుడు విడిపించి వారిని తీసుకుని వచ్చినట్లుగా దైవ గ్రంథం మనకు సాక్ష్యం చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అంటే దేవుని ప్రజల ఇశ్రాయేలీయులను పాత నిబంధనలో దేవుడు ఐగుప్తు దేశము నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వము నుంచి, ఐగుప్తు యొక్క మరి బంధకాల నుంచి దేవుడు విడిపించెను అని చెప్పి మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. రెండోది మీరు కొత్త నిబంధనకు వచ్చిన పిల్లరా మనము చూస్తుంటాం ఏంటంటే దేవుని యొక్క పునరుత్థానపు శక్తి. ఏంటండి దేవుని యొక్క అంటే యేసయ్య మరి జన్మించి, ఆయన జీవించి, ఆయన మరణించి, తిరిగి లేచి మరి ఆయన పునరుత్థానుడైనట్లుగా మనము దైవ గ్రంథంలో చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మరి 1వ అధ్యాయము వచనములోను 21వ వచనంలో ఆ మాటలు మనం చూస్తా ఉన్నాం. నేను మరి ఆ వచనాలను ఎలాగనా అని అంటాడు కదా, 21 అంటాడు, కాగా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. నిజమే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభులు వారు మరి మరణించి తిరిగి లేచారు. పునరుత్థానపు శక్తితో ఆయన లేపబడ్డాడు. ఈ రోజున ఆయన తండ్రి కుడి పార్శ్వమందు మరి కూర్చుండబెట్టుకుని ఆయన ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు అనే దైవలేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఎక్కడోసారి ఆలోచించేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు పాత నిబంధన కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుంచి విడిపించాడు. పాత నిబంధనలో జరిగింది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఏం జరిగిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మరి దేవుడే తన ఏకైక కుమారుడైన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని అదే ఐగుప్తుకు మరలా పంపించినట్లుగా మన దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మాటలు నాకు చాలా ఆశ్చర్యమును ఆనందమును కూడా కలిగించింది. ఎందుకంటే చూడండి, పాత నిబంధనలోనేమో దేవుని ప్రజలు మంచిది కాదని, బంధకాల్లో వాళ్ళు ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని, ఇబ్బందుల్లో ఉన్నారని దేవుడే వారిని ఆశ్చర్యకరంగా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి ఐగుప్తు దేశం నుంచి బయటకు దేవుడు తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మరి బెత్లెహేములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మరి ప్రభులు వారును ఏ రోజు చంపాలి అని అనుకున్నప్పుడు దేవుడే అన్నాడు, నీవు ఈ బెత్లెహేమును విడిచి నీవు ఐగుప్తుకు వెళ్ళిపోనని చెప్పే వరకు కూడా నీవు రావద్దు అని చెప్పాడు. చూడండి, దేవుడు మరి ఏ దేవుడైతే తన ప్రజలు ఐగుప్తులో ఉండడము మంచిది కాదు అని చెప్పి అక్కడిని తీసుకొచ్చాడో, మరలా అదే దేవుడు మరి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మరి ఆ ఐగుప్తు దేశానికి పంపించి సంరక్షించి మరలా క్షేమంగా అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో రక్షణ లేదు నడిపించిన దేవుడే క్రొత్త నిబంధనలో మరి ప్రభువును అక్కడికే తీసుకెళ్ళి అదే ఐగుప్తు దేశంలో మరి కాపాడినారు, భద్రపరిచినారు, సంరక్షించారు. ఆ స్థలం నుంచి మళ్ళా క్షేమంగా యేసుక్రీస్తు ప్రభువును దేవుడే తోడుకొచ్చినట్లుగా పిల్లరా మనం ఇక్కడ మరి చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకంటే పిల్లరా, శక్తి అనేటువంటిది రెండు రకాలుగా మనకు కనబడతా ఉన్నది. ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచించాలి. సువార్త అనేటువంటిది దేవుని శక్తి అని వాక్యము చెప్తా ఉన్నది. పిల్లరా, దీన్ని కొంచెం మనము గ్రహించవలసిన వాళ్ళముగా మనం ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శక్తి అనేటువంటి పదానికి గ్రీక్లో డునామిస్ అనే పదం వాడబడింది. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. శక్తి అనే పదానికి గ్రీక్లో డునామిస్ అనేటువంటి ఒక పదము వాడబడింది. ఈ డునామిస్ అనేటువంటి ఆ పదములో నుంచి రెండు పదాలు వచ్చాయి ఇంగ్లీషులో. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏమిటి డునామిస్ అంటే ప్రియులారా? దేవుని శక్తిని గ్రీక్లో డునామిస్ అని పిలవడం జరిగింది. ఆ యొక్క డునామిస్ అనేటువంటి దానిలో నుంచి రెండు పదాలు వచ్చాయి. అదేమిటంటే ఒకటి డిస్ట్రక్టివ్ పవర్ అని, రెండోది కన్స్ట్రక్టింగ్ పవర్ అని. పిల్లరా, ఈ రెండిట్లకు ఉన్నటువంటి అర్థాలు మనం తెలుగులో కానీ గమనించినట్లయితే, మొదటి దానికి విధ్వంసక శక్తి డిస్ట్రక్టివ్ పవర్, రెండోది కన్స్ట్రక్టివ్ పవర్ అనగా నిర్మాణాత్మక శక్తి. దేవునికి స్తోత్రములు. అంటే పిల్లరా, శక్తి అనేటువంటిది మరి కడుతుంది, శక్తి అనేటువంటిది నాశనము కూడా చేస్తుంది. శక్తి చేసే రెండు పనులు ఏంటంటే అది కట్టగలుగుతుంది, లేక నాశనం కూడా చేయగలుగుతుంది. పిల్లరా, మీరు గమనించినట్లయితే దేవుడు కూడా సువార్తను ఎందుకు దేవుడు శక్తి అని పిలిచాడు అని ఆలోచన చేసినట్లయితే మనం జాగ్రత్తగా ఈ మాటను ఒకసారి గ్రహించాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఈ రోజున మరి దేవుని బిడ్డలైన మనము సేవకులు అనేక మంది దేవుని బిడ్డలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే సువార్తను విశ్వసిస్తారో, అలాగున విశ్వసించేటువంటి వారికి దేవుడు తన జీవాన్ని ఇస్తున్నట్లుగా దైవ గ్రంథం సాక్ష్యము చెప్తుంది. తిరస్కరించిన వారికి ప్రియులరా మరి నాశనము, మరణము, నరకము అని బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు. అంటే
ఒక వ్యక్తి సువార్తను విశ్వసించడం ద్వారా, ఒక వ్యక్తి సువార్తను అంగీకరించడం ద్వారా, ఒక వ్యక్తి సువార్తకు లోబడడం ద్వారా నూతన జీవాన్ని పొందుకుంటున్నాడు. కానీ ఒక వ్యక్తి ఆ సువార్తను తిరస్కరించడం ద్వారా, ఆ సువార్తకు అవిధేయత చూపించడం ద్వారా, ఆ సువార్తను నమ్మకపోవడం ద్వారా మరి మరణము, నాశనము, నరకము వస్తుంది అని దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. అందుకని దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా ప్రియులారా? మరి దేవుని సువార్త అనేటువంటిది అది దేవుని శక్తి అయి ఉన్నది అని రాస్తా ఉన్నాడు. ఇది మరి డిస్ట్రక్టివ్ పవర్గా పనిచేస్తుంది, కన్స్ట్రక్టివ్ పవర్గా కూడా పనిచేస్తుంది. అంటే విధ్వంసం చేసే శక్తిలాగా కూడా ఉన్నది, అదే సమయంలో నిర్మాణాత్మకమైనటువంటి, కట్టేటువంటి, నిలబెట్టేటువంటి శక్తిగా కూడా దేవుని స్వార్థ ఉన్నట్లుగా మనం ఇక్కడ మరి గ్రహించవలసినటువంటి వారముగా మనము ఉన్నాము. దేవునికి స్తోత్రం. అందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రికలు 2:16 చెప్పిన మాట ఏమిటంటే పిల్లరా, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. చూస్తే 2 మాటలు వాడుతూ ఉన్నాడు. మరణపు వాసనగాను, జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నారు. ఎవరికి వాళ్ళు మరణపు వాసన అంటే నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగా కనబడుతున్నారు, రక్షింపబడి వారికి ఏమో జీవార్థమైన జీవపు వాసనగా కనబడుతున్నారు అని ఉన్నామని చెప్పి ఆయన రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరైతే ఆ సువార్తను అంగీకరిస్తున్నారో వారికి జీవమని దైవగ్రంథం చెప్తా ఉన్నది. మరి దాన్ని తిరస్కరిస్తే నరకము అని కూడా దైవగ్రంథము మరి సాక్ష్యం చెప్తా ఉన్నది. అందుకే భక్తులైనటువంటి కీర్తనాకారుడు చెప్తున్న ఎంతో మంచి మాట 40 కీర్తనలో మరి 9-10 వచనాలు అంటాడు, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. చూసారా, భక్తులు గ్రహించారు ప్రియులారా. అవును, నేను తెలుసుకున్నటువంటి ఈ సువార్తను, ఈ సత్యాన్ని, ఈ నీతిని, ఈ నిజాయితీని నేను మరుగు చేసుకోకూడదు. అందుకే నేను మహాసమాజంలో ఈ రక్షణను గూర్చి నేను ప్రకటించి ఉన్నాను. దాన్ని నా దగ్గర దాచుకోలేదు. ప్రభువా, అది నీకే తెలిసి ఉన్నదని ఈ భక్తుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మరి సువార్త గురించి తెలిసినట్టు అనేక మంది భక్తులు, రాజులు సైతం కూడా ఆ సువార్తను ప్రకటించారు, ఆ సువార్తను వినిపించారు. కారణం ఏంటంటే ఆ సువార్తలు అనేటువంటిది దేవుని శక్తి అని వాళ్ళు గ్రహించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే మీరు గమనించినట్లయితే ప్రియులారా, మార్కు శుభవార్తలు 8:38 చెప్పాడు, వ్యభిచారమును పాపమును చెయ్యి తరము వారిలో, ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడివాడెవడు? వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను అని రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈ తరములో మరి నివాసం చేస్తున్నట్టు మనము ఈ రోజున ప్రియులారా అనేక స్థలాలలో మన చుట్టూ ఉన్న మనుషులు ఈరోజు ఈ మాటలు వినడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, నీవి రోజున మరి సిగ్గుపడకుండా, భయపడకుండా మనము చెప్పవలసిన వారంగా మనం ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ ఈ రోజున దేవుని గురించి చెప్పడం ఇష్టపడకపోతే, సిగ్గుపడినట్లయితే, లేకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించడానికి, ప్రకటించడానికి ఒకవేళ కానీ మనము సిగ్గుపడినట్లయితే ఒకనొక దినమందు మనము కూడా సిగ్గుపడవలసిన వాళ్ళము ఉంటామని ప్రభు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై మరి పరిశుద్ధ దూతలప్పుడు సిగ్గుపడునని చెప్తాడు. ఈ రోజున పిల్లరా, నీవు సిగ్గుపడితే
ఆ తండ్రి దగ్గర నీవు ఒక రోజున సిగ్గుపడాలి. ఆయన ముందు మనం నిలబడినప్పుడు సిగ్గుపడవలసిన వాళ్ళంగా మనం ఉన్నామని దైవలేఖనాలు సాక్ష్యం చెప్తూ ఉంది. కనుక సువార్త అనేటువంటిది దేవుని శక్తి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకు మరి తెలియజేస్తూ ఉంది. కనుక ఒకవేళ నువ్వు సిగ్గుపడుతున్నావేమో, లేకపోతే ఒకవేళ గురించి ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా సిగ్గుపడేవాడుగా నువ్వు ఉన్నావేమో, వెనుకంజ వేసేవాడుగా నువ్వు ఉన్నావేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటున్నావేమో, లేదు ఒకవేళ వీళ్ళ గురించి నాకేకుంటున్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, నీవు సిగ్గుపడకుండా నీవు సువార్తను మరి నీకు ఎంతమంది వరకైతే మనం చెప్పగలంతమంది వరకు కూడా వీలుని బట్టి నీ సమయాన్ని బట్టి పిల్లరా మనం సువార్తను చెప్పవలసిన వాళ్ళంగా మనం ఉన్నామని దైవలేఖనం చెప్తా ఉన్నది. అందుకే మరి భక్తుల అపోస్తలుడైన పౌలు చెప్పాడు, సువార్త అనేటువంటిది దేవుని శక్తి అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. మూడోది గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి సువార్త అనేటువంటిది నీతిని ఉత్పత్తి చేస్తుంది అని మనం గ్రహించాలి. ఏంటండి, సువార్త ద్వారా మనకు నీతి దొరుకుతుంది, లేక సువార్త అనేటువంటిది నీతిని ఉత్పత్తి చేస్తుంది, నీతిని మనకు మరి కప్పుతా ఉన్నది అని మనము దేవుని గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం గ్రహించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఇది మూడవ సత్యం ప్రియులను గమనించండి. మరి రోమీయులకు రాసిన పత్రికలు 3:21-22 అంటాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రములు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఈ సువార్తను ఎందరైతే నమ్ముతారో, నమ్మే వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీతిని అనుగ్రహించుచున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళని గమనించండి, సువార్త అనేటువంటిది ఏం చేస్తుందంటే నీతిని ఉత్పత్తి చేస్తుంది. నమ్మేవాళ్ళు అందరికీ పిల్లరా స్వార్థను నమ్మేవాళ్ళు అందరికీ కూడా నీతిని మరి ఇస్తున్నట్లుగా దైవ గ్రంథము సాక్ష్యం చెబుతా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. పిల్లరా విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనకి ఇక్కడ మరి తెలియచేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ వచనాలు ఒక్కసారి మీరు గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా, ఒక చక్కని మాట దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే దేవుని నీతి ఎలాగున మనకు కలుగు, అసలు దీని అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఇక్కడ దేవుని నీతి ఉన్నది లేక నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. పిల్లరా ఇక్కడ దీని అర్థం ఏమిటంటే నీతి అనగా మనము సరైన రీతిలో బట్టలు ధరించుట అని అర్థం. సరైన రీతిలో రైట్ క్లాతింగ్ అన్నమాట. అంటే మన సరైన రీతిలో బట్టలు ధరించడము. దేవుని నీతి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే మనకు సరి అయినటువంటి బట్టలు తొడగడం, సరి అయిన వస్త్రాలను ఇవ్వడం. పిల్లరా వస్త్రాలు అనేటువంటివి మరి మన యొక్క దిగంబర శరీరం కనబడకుండా దాచుకోవడానికి, శరీరంలో ప్రతి అంగము కూడా మరుగుగా ఉంచుకోవడానికి ఈ వస్తువు ఉపయోగపడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కనుక దేవుని నీతిని మనకి ఇవ్వడం అంటే అర్థం ఏమిటంటే పిల్లరా, దేవుడు సరి అయిన వస్త్రాలతో మనలను కప్పడము అని అర్థం. మనకు ఆశ్చర్యం ఇదేంటి, నేను రోజు బట్టలు వేసుకుంటున్నాను కదా, నాకు చాలా బట్టలు ఉన్నాయి కదా, మళ్ళా దేవుడు నన్ను నీతి అనే వస్త్రాలతో నన్ను కప్పడం ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటాం. దైవ గ్రంథం దాని గురించి ఏం చెబుతుంది అని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవునికి దిగంబరుడుగానే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే పిల్లలు మనం చూస్తాం ఆది కాండంలో చాలా స్పష్టంగా మాటలు దేవుడు రాస్తున్న 3:10 అంటాడు, అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాగుకుంటుని. పిల్లరా ఆదాము అవ్వలు ఏదేను తోటలో పాపము చేసినప్పుడు వారికి తెలిసింది ఏది అంటే మేము దిగంబరులము, అయ్యో
మాకు వస్త్రాలు లేవు, అయ్యో మా దిశమల కనబడుతూ ఉన్నది, అయ్యో మా శరీరం యొక్క అవయవాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి గనుక మేము సిగ్గుపడుచున్నాము. దేవునికి స్తోత్రములు. పిల్లలు, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వస్త్రాలు ధరిస్తున్నాము అంటే అవి సరియైన రీతిలో సరిగ్గా మనము ధరించుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు, యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, పరిశుద్ధులుగా పిల్లబడుతున్న బిడ్డలు, ప్రభు సన్నిధికి వచ్చే దేవుని బిడ్డలు తప్పకుండా వస్త్రధారణ అనేటువంటిది అది సంపూర్ణముగా, అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని మొత్తము కప్పేదిగా ఉండాలి. కానీ శరీర అవయవాలను మరి బయటకు చూపించేవిగా లేక బయటకు కనబడేటట్లుగా సగం సగం వస్త్రాలు ధరించకూడదు. కానీ స్త్రీలైనా పురుషులైనా దయచేసి దేవుని సన్నిధిలో ప్రియులరా, ప్రతి ఒక్కరము కూడా మన శరీరములను వస్త్రములతో కప్పుకోవలసిన వాళ్ళముగా మనమున్నాం. కొంతమంది యవనస్తులు ఈ పైన బటన్ తీసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ బాడీ అందరికీ కనిపించాలి అని అనుకుంటారు. పిల్లరా, ఈ రోజున రకరకాలుగా వస్త్రధారణ మనం చూస్తూ ఉన్నాం. కానీ ముఖ్యంగా దేవుని బిడ్డలైన వాళ్ళు కూడా ఈ రోజున అటువంటి వస్త్రధారణ కలిగి ఉన్నారు. అది చాలా చాలా బాధాకరం. అలాగే ముఖ్యంగా స్త్రీలైన వాళ్ళు కూడా, ముఖ్యంగా యవ్వన బిడ్డల పిల్లరా, ఈ రోజున మరి ఎంతో భయంకరమైన వస్త్రధారణ ద్వారా ఇతరులకు ఇబ్బందికరంగా, మరి పాపం ప్రేరేపించే వాళ్ళుగా, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆకర్షించేటట్లుగా, మరి ఆలోచనలు చెడగొట్టేటట్లుగా ఈరోజు వస్త్రధారణలు ఉంటూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పరిశోధనలు చెప్తా ఉన్నాయి, వస్త్రధారణ బట్టి కూడా కొన్ని పాపాలు, మానభంగాలు, అలాగే హత్యలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి అని కూడా కొన్ని పరిశోధనలు మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియ దేవుని ఈరోజు మీరు గమనించినట్లయితే ముఖ్యంగా దేవుని బిడ్డలైన వాళ్ళందరూ కూడా మీరు ఇంటి దగ్గర ఉన్నా, వీధిలో ఉన్నా, బయటకు వచ్చినా, మందిరానికి వచ్చినా కానీ ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. మనము మన శరీరములను మరి సంపూర్ణంగా పిల్లరా మరి ఇతరుల ఎడల, మరి ముఖ్యంగా ఇతరుల ఎడల మనము మరి ఆ యొక్క ప్రతి అవయవాన్ని కూడా భద్రంగా దాచుకుని కప్పుకునే వారంగా మనము మరి ఉండవలసిన వారంగా ఉన్నాం. అందుకే బైబిల్ వాక్యం చెప్తా ఉంది, దేవుడు ప్రతి మానవుణ్ణి కూడా నీతి వస్త్రాలతో ఆయన కప్పాలి అని అనుకున్నాడు. కారణం ఏంటంటే ప్రతి మనిషి కూడా ఆ ఏదేను యొక్క తోటలో ఎలాగైతే ఆదామవ్వలు అయ్యో మేము దిగంబరులము అని చెబుతూ ఉన్నారు. కారణం ఏంటంటే పాపము చేసినప్పుడే వారికి అర్థమైంది మేము దిగంబరులమని. అంతవరకు కూడా దేవుని మహిమ వారిని ఆవరించింది కనుక దిగంబరులమన్న సంగతి వారికి తెలియలేదు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో ఆ మహిమ తొలగిపోయింది. తద్వారా మేము దిగంబరులము అనేటువంటి సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. బైబిల్ చెప్తా ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సరైన రీతిలో వస్త్రాలు కప్పాలి అని అనుకుంటున్నాడు. సరైన రీతిలో దిగంబరులుగా కనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సరైన వస్త్రాలు ఇవ్వాలి, ధరింపచేయాలి అని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది చక్కని మాటలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 4:13 చెప్తున్న మా సత్యం ఏంటంటే, మరియు ఆయన దృష్టికి కనబడిని స్పష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని బైబిల్ చెప్తా ఉన్నది. అవును, దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటుంటే మనం ఆయనకి దిగంబరులుగా కనబడుతాం. దానికి కారణం ఏమిటంటే పాపము. ఏంటండి? పాపం. ఎప్పుడైతే ఇప్పుడు మీరు గమనించండి, పాపం వలన ఒక మనిషి దేవుని కన్నులకు దిగంబరుడుగా మరి కనబడతాడు. ఆయన కన్నులకు మరిగింది ఏదీ లేదు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలు మీరు గమనించినట్లయితే మరి ప్రకటనలో చెప్పాడు 3:17 చెప్పిన మాటలు ఏంటంటే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమయూ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. వీళ్ళకి ఏముందండి పిల్లరా? ధన సమృద్ధి ఉంది, కొదువేమీ లేదు అని
వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అనే సంగతి నీకు తెలియడం లేదు. కారణం ఏంటంటే పాపం వారిలో ఉన్నది. పాపం వారిని ఏలుబడి చేస్తా ఉన్నది. పాప బంధకాల్లో వాళ్ళు చిక్కుకుని ఉన్నారు. అందుకే నిజంగా అన్నీ నీకున్నాయి, కానీ నీవు దిగంబరుడును అన్న సంగతి నీకు తెలియడం లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అందుకే పిల్లల రోజు మీరు గమనించినట్లయితే మరి కొంతమంది పాపంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో మేము పాపం చేస్తున్నాము, మేము చేసే పనులు మంచివి కాదు, కనుక ఏదో రకంగా మరి ఈ దిగంబర ఆ శరీరాన్ని కప్పుకోవాలి అని చెప్పి కొన్ని నీతి క్రియలు చేస్తున్నారు అని బైబిల్ చెప్తా ఉన్నది. మంచి పనులు చేస్తున్నారని బైబిల్ చెప్తా ఉన్నది. ఎందుకంటే మీరు మరి 64వ అధ్యాయం యెషయా గ్రంథములు 6వ వచనం చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియచేస్తా ఉన్నది. అంటే ఏదైనా తోటలో ఎలాగైతే ఆదాము తనకు తానుగా అంజూరపు ఆకులను మరి కచ్చరాలుగా చేసుకుని మొలకు కట్టుకుని ఆ దిశమలను కాపాడకుండా మరుగు చేసుకుందామని ప్రియులరా ఆదాము ప్రయత్నం చేశాడు. ఆదాము ఆకులు కట్టుకుని తన దిగంబర శరీరాన్ని మరుగు చేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవునికి తెలుసు వాళ్ళు ఆ రీతిగా మరుగు చేసుకోలేరని. అందుకు దేవుడు ఏం చేసి తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ తోటలో ఒక జంతువును పట్టుకున్నాడు, వధించాడు, రక్తాన్ని చిందించాడు, చర్మాన్ని తీసి చొక్కాయిలుగా చేసి ఆయన వాళ్ళకు తొడిగినట్లుగా బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం గ్రహించాలి. ఈ రోజున మనుషులు కూడా చాలా మంది తెలుస్తూ ఉన్నది, నిజమే మేము పాపంలో ఉన్నాం, మేము పాపం చేస్తూ ఉన్నాం, మా పాపాలు అధికమైపోయాయి, ఎక్కువైపోయాయి, మేము చేసే మోసాలు, మేము చేసే దగాలు ఇవన్నీ ఎక్కువైపోయి ఎట్లాగైనా వీటి నుంచి మేము విడుదల పొందాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది ధనవంతులుగా ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారుగా ఉన్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది వారు దేవునికి దిగంబరులుగా కనబడుతున్నారు. అందుకే కొంతమంది ఈ భూమి మీద ఉంటూ గ్రహించేం చేస్తున్నారంటే పిల్లరా, నీతి క్రియలు, మంచి పనులు, దానాలు, ధర్మాలు అనేకంగా ఈ రోజున మరి చేస్తా ఉన్నారు. బైబిల్ చెప్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువును నీవు కలిగి లేకుండా, యేసే రక్తంలో నీ పాపాన్ని నీవు కడిగి వేసుకోకుండా ఎన్ని మంచి కార్యాలు చేసిన వాక్యం చెప్తా చూడండి. యెషయా గ్రంథములు 64వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా తెలియచేస్తా ఉంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరం ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయిన అంటాడు. మా నీతి క్రియలు అన్నీ కూడా మురికి గుడ్డ వలె మారిపోయి అంటున్నాడు. ఈరోజు మానవుడు నీతి క్రియలు జరిగిస్తున్నాడు, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు, స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు జరిగించి వారు చేసిన ఆ పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మంచి మనసులో కొంతమంది చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది దేవుడు కట్టండి ఈ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లాగా కనబడుతున్నాయట. అంటే నీవు నీతి క్రియలు జరిగించి నీ దిగంబర శరీరాన్ని, నీ పాపాన్ని నీవు విడిచిపెట్టలేవు, నీ పాపాన్ని నీవు కప్పుకోలేవు. ఇదిగో బైబిల్ చెప్తా ఉన్నది నీ దిగంబర శరీరము ప్రియులరా నువ్వు చేసిన మనం చేసిన పాపాల వల్ల దేవునికి దిగంబరులుగా కనబడుతున్నాము గనక మనకు ఖచ్చితంగా వస్త్రాలు కావాలి, అవి మంచి వస్త్రాలు కావాలి, అవి సరైన వస్త్రాలు అయి ఉండాలి, నీ శరీరాన్ని కప్పేటువంటి వస్త్రాలు అయి ఉండాలి. కానీ అలాంటి వస్త్రాలు నీవు నేను చేసేటువంటి నీతి క్రియలను బట్టి రావడం లేదు అన్న సంగతి బైబిల్ తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే ప్రియ దేవుని మీరు గమనించినట్లయితే మరి ఎవరైతే మరి పాపులు సువార్త ద్వారా ప్రియులరా మరి పాపాన్ని ఒప్పుకుంటున్నారో, సువార్త ద్వారా ఎవరైతే పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడుగుచున్నారో అలాంటి వారికి దేవుడే ఒక నూతన మరి వస్త్రాలను ప్రభు వారికి బహుకరిస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది దేవుడు తన నీతిని స్వార్థ ద్వారా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు.
సువార్త అనేటువంటిది నీతిని ఉత్పత్తి చేస్తా ఉన్నది. సువార్త అనేటువంటిది మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా నీతిని ఉత్పత్తి చేస్తా ఉన్నది. ఈ రోజున పిల్లరా, మారు మనసు పొందేటువంటి పాపులు అందరికీ కూడా నూతన వస్త్రములు పిల్లరా మరి ఇవ్వబడుతున్నాయని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మరి తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి 2 కొరింథీ 6:7-8 కూడా ఆ చక్కని మాటలు, మరి కుడి ఎడమల నీతి ఆయుధాలు కలిగి అంటాడు. చక్కని మాట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎఫెసీ 6:14-15 చెప్తూ ఉన్నాడు, నీతియను మైమరువు తొడుగుకుని అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే ప్రకటన గ్రంథము 19:7-8 గమనించినట్లయితే అని అంటాడు, తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచిదమని చెప్పగా వింటిని. 8వ అంటాడు, 19:8 చక్కని మాట అన్నాడు, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైనటువంటి సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, ఒక రోజున నీవు నేను కూడా యేసయ్య సంఘములో ఆయన రక్తములో కడగబడి రక్షణ పొంది చార్చబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని నిజంగా వధువు సంఘముగా ఒకానొక దినమందు పెండ్లి కుమార్తెగా వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఈ సువార్త ద్వారా మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ వస్త్రములు ధరించుకుని వారమై, లోపము లేని వారమై, ప్రియ దేవుని బిడ్డలారా, మరి డాగు గాని ముడత మచ్చ ఇటువంటివి ఏమీ లేకుండా ఒక చక్కని అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె మనము ప్రభువును ఎదుర్కోవలసిన వాళ్ళంగా ఉన్నామని దైవలేఖనాలు మనకు ఈ రోజున సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకని చక్కని మాటలు, ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములైనటువంటి సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఈరోజు నిజంగా ఒక పాపిని ప్రభువా అని నీవు ఒప్పుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో మరి యేసే రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, నిజంగా నీ జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆ నూతన వస్త్రాలు, నీతి అనేటువంటి ఆ నూతన వస్త్రాలు నీకు నాకు ఇవ్వబడుతూ ఉన్నాయి. ఇప్పటికే మనం రక్షణ పొందేసాం, పాపాలన్నీ ఒప్పుకున్నాము గనక ప్రభు ఇచ్చినటువంటి ఆ నీతి వస్త్రాలు మనకున్నాయి గనక మనము చాలా నీతిగా మనము జీవించాలి. ఎందుకో తెలుసా, ఈ రోమీయులకు రాసిన పత్రికలో చక్కని మాటలు దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అవేంటంటే పిల్లరా, దేవుడు నీతిమంతుడు. ఈ మాట మనం గ్రహించాలి. దేవుడు ఎవరండి? మనము ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు నీతిమంతుడు అని ఈ రోమీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా పదే చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు. రెండోది, మనము నీతిమంతులముగా ఉండాలి అని ఈ పత్రిక డిమాండ్ చేస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఎలా పడతా ఉండొద్దు, నువ్వు నీతిమంతుడుగా నువ్వు జీవించాలి, నీతిమంతుడుగా నువ్వు ఉండాలి అని చెప్పి ఈ పత్రిక డిమాండ్ చేస్తుంది. పిల్లరా, దేవుడు నీతిమంతుడు, అలాగే మనం కూడా నీతిమంతులంగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది ఏంటంటే, నీతి అనే దాన్ని దేవుడే మనకిస్తా ఉన్నాడు. నీతి అనేది దేవుడు ద్వారానే మనకు సమకూర్చబడతా ఉన్నది. ప్రభువును నమ్ముకోవడం ద్వారా, ప్రభువును విశ్వసించడం ద్వారా, ఆ సువార్తను అంగీకరించడం ద్వారా, అంగీకరించి మన పాపములు ఒప్పుకోవడం ద్వారా దేవుడే ఆయన నీతిని మనకిస్తున్నాడు అని ఈ పత్రిక చాలా స్పష్టంగా పిల్లరా మనకు తెలియచేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ 3 మాటలు మర్చిపోవద్దు. దేవుడు నీతివంతుడు, మనము నీతిగా ఉండాలని మనం హెచ్చరిస్తూ ఉన్నది. మూడోది, నీతి అనే దాన్ని దేవుడే మనకిస్తున్నాడు. మనుషులు ఎవ్వరూ కాదు ఇస్తుంటా, దేవుడే ఇస్తున్నాడు. అది ఎలాగొస్తుందంటే, నీవు ఆయనను నమ్మడం ద్వారా, నీ పాపాలన్నీ కూడా ఒప్పుకోవడం ద్వారా దేవుడే నీకు నాకు నీతి అనేటువంటి వస్త్రాలను ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడని దైవలేఖనాలు పిల్లర మనకు మరి సాక్ష్యం చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 4వది, ఈ సువార్త
ఏం చెబుతుంది అని ఆలోచన చేస్తే ఇప్పుడు చక్కని మాటలు మనము దైవ గ్రంథంలో చదువుకుంటున్నాం. 4వది ఏంటి పిల్లరా, నీ స్వార్థ అనేటువంటిది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్తా ఉన్నది. ఎంత మంచి మాట అండి. సువార్త ఏం చెప్పింది తెలుసా? సువార్త చెప్పే చక్కని మాట ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే నువ్వు నీతిమంతుడువు, నేను నీతిమంతుడను. మనం ఎలాగో జీవించాలని బైబిల్ చెప్తా ఉన్నదంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని బైబిల్ చెప్తా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:17 చెప్పిన మాటలు ఏంటంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా మరి పాత నిబంధన గ్రంథములో హబక్కూకు భక్తుడి మాట చాలా స్పష్టంగా చెప్పాడు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. 2:4 చెప్తున్నాడు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా విశ్వాసత చేత బ్రతుకును అన్నాడు. దేవునికి స్తోత్రం. నీతో ఎలా బతుకుతాడండి? విశ్వాస మూలముగా బ్రతుకును. చూడండి, సువార్త చెప్పేటువంటి అద్భుతమైన 4వ సత్యం ఏమిటంటే నీతిమంతుడు విశ్వాస మూలమున బ్రతుకును. మరి నీవు నిజంగా నీతిమంతుడు అయితే, ఎందుకని మీరు గమనించాలా, దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. యేసయ్యను నమ్మడం ద్వారా మనం అందరము నీతిమంతులం అవుతున్నాం. ఈరోజు నేను నీతిమంతుడను, నా దేవుడు నీతిమంతుడు. నా దేవుడు చెప్తున్నాడు నువ్వు నీతిగా ఉండాలి అని. అయితే నీతిమంతుడు ఎలా బ్రతకాలట? విశ్వాస మూలముగా. ఎవరి మీద విశ్వాసం? ఈ లోకం మీద కాదు, ధనం మీద కాదు, ఉద్యోగం మీద కాదు, వ్యాపారం మీద కూడా కాదు, నీ అందచందాల మీద కూడా కాదు, నీ కుల బలం మీద కూడా కాదు, నీ అధికార బలం మీద కూడా కాదు. నీవు నేను కూడా దేని మీద విశ్వాసం ఉంచాలి అంటే, ఎవరైతే ఈ రోజున నీవు నేను కూడా నేను నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు అని చెప్తున్నాను, ఏ సువార్త అయితే నన్ను నీతిమంతునిగా మార్చివేసిందో, ఏ దేవుడైతే ప్రియులారా నన్ను నీతిమంతుడిగా ఉండాలని కోరుకున్నాడో ఆ దేవుని యందే మనము విశ్వాసముంచి బ్రతకాలని దైవలేఖనం సాక్ష్యం చెబుతా ఉన్నది. దేవునికి స్తోత్రములు. చూడండి, మీరు గమనించినట్లయితే ఎంతో మంది భక్తులు ఈ మాటను గ్రహించారు. నిజమే కదా, సువార్త చెప్పే సత్యం ఏమిటంటే ఇది నగ్గన సత్యం ప్రియులారా. ఆ వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మరి నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వెలా బ్రతుకుతున్నావు? నీ విశ్వాసం దేవుని మీదనే ఉన్నదా? నీ విశ్వాసం ప్రతి క్షణం, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సమయంలో, అవమానాల్లో, నిందల్లో, హేళనలో, రుణాల్లో, సమస్యల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో నీవు నేను కూడా ప్రియులారా విశ్వాసము ద్వారానే జీవించాలి అని దైవలేఖనాలు మరి సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, విశ్వాసం ద్వారా జీవించే జీవితము చాలా అద్భుతంగా ఉంటుంది. అది చాలా ఆనందంగా ఉంటుంది. విశ్వాసం అనే దేవుని మీద మనం ఇచ్చినప్పుడు ఆయన చేసే కార్యాలు కూడా చాలా 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 ఆశ్చర్యంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రములు. కానీ ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలలో, దేవుని బిడ్డలలో అన్నీ ఉంటున్నాయి, కానీ విశ్వాసం మాత్రం ఉండడం లేదు. మనం చెప్తున్నాం నేను నీతివంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, నమ్మకస్తుణ్ణి, ఇలా ఎన్నో టైటిల్స్ పెట్టుకుంటున్నాం, కానీ నేను విశ్వాసం కలిగిన వాడును, నేను విశ్వాసంతోనే జీవిస్తున్నాను అని మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. కానీ బైబిల్ యొక్క సత్యం చెప్తుంది ఏంటంటే, ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని మీరు గమనించినట్లయితే పాత నిబంధనలు అయితే హబక్కూకు 2:4లోనే ఈ మాట వ్రాయబడింది. అదే సమయంలో కొత్త నిబంధనలు అయితే 3 స్థలాల్లో దేవుడు ఈ మాటలు వ్రాయించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:17లో ఆ మాట వ్రాయబడింది. అలాగే గలతీ 3:11లో కూడా మాట వ్రాయబడింది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13
38, 39లో కూడా దేవుడు ఈ మాటలు రాసి పెట్టాడు. పిల్లల 3వ మాటను చదువుతున్నాను. అక్కడ ఏమైనా రాయబడుతుందంటే మరి 38, 39 అంటాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అన్నాడు. చూసారా, ఏ దేవుడైతే మనలను, ఏ స్వార్థ అయితే మనలకు మరి ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పిందో, మళ్ళీ ఇక్కడ ఏమని చెప్పడం తెలుసా? నిజమే, విశ్వాస మూలముగా జీవించును. ఒకవేళ కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మీరు గమనించారా? మనం కానీ ఒకవేళ ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే, విశ్వాసము లేకుండా మనము జీవిస్తే, విశ్వాసము లేకుండా పిల్లలు మనము ప్రవర్తిస్తే, విశ్వాసము లేకుండా మన జీవనాన్ని కొనసాగిస్తే, విశ్వాసం లేకుండా భక్తిని కొనసాగిస్తే, ప్రభు అంటాడు, నువ్వు కానీ వెనుక తీసినట్లయితే, విశ్వాసం వెనుక తీసినట్లయితే అని అంటాడు, నా ఆత్మకు నిన్ను బట్టి సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. గనుక పిల్లరా, ప్రతిరోజు కూడా మనం విశ్వాసములు ఇంకా 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 ఎదగవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. ఇంకనూ కూడా మనము విశ్వాసముతో నింపబడవలసిన వాళ్ళముగా ఉన్నామని దైవలేఖనాలు మనకు మరి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. మరి 39లో చెప్పిన మాట మీరు చూస్తే, అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు మరి విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూసారు, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. చూసారు, అక్కడ అవసరమైతే నశించిపోవడానికైనా, అంటే చనిపోవడానికైనా, మన ప్రాణం పెట్టడానికైనా వెనుక తీసేవారము కాము గాని అని చెప్తూ అంటాడు, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పిల్లరా, మరి నువ్వు నీతిమంతుడవైతే, నేను నీతిమంతుడినైతే ఖచ్చితంగా మనము జీవించవలసింది ఎలాగునంటే విశ్వాసము ద్వారా అని దేవుని వాక్యం బట్టి నేను మీకు మరి తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే పిల్లరా, నేను ఇక్కడ ఒక 6 మాటలు, ఇవి చాలా చాలా ప్రాముఖ్యమైన మాటలు జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. పిల్లరా, మరి బిషప్ లైట్ ఫుట్ అనేటువంటి ఒక మరి దైవజనుడు, మరి నిజమే కదా, ఈ మాట మీద అతను ఆలోచన చేశాడు. మరి మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు ఈ మాటను నమ్మారు, అలాగే జీవించారు. అనేక మంది భక్తులు ఆ మాటలు నమ్మి, అనేక మంది భక్తులు వారి చరిత్రలో చెప్తూ ఉన్నారు, వారి బయోగ్రఫీలో రాస్తూ ఉన్నారు, ఇదిగో మేము విశ్వాసము ద్వారా జీవించాం. విశ్వాస జీవితం ప్రారంభించిన నాటి నుంచి కూడా చివరి వరకు కూడా మేము విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రాణాలు కూడా అర్పించారు భక్తులు, ప్రాణాలకు తెగించారు భక్తులు. విశ్వాసం విడిచిపెట్టకుండా దానికోసమే మరి జీవిస్తూ, దానిని బట్టి జీవిస్తూ వాళ్ళు చివరికి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. కొంతమంది హతసాక్షులు అయిపోయారు. ఆ విశ్వాసం కోసం వాళ్ళు జీవించారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, ఆ భక్తుడు చెప్పిన కొన్ని శ్రేష్టమైన మాటలు ఏమిటంటే పిల్లరా, మరి బిషప్ లైట్ ఫుట్ అనేటువంటి దైవజనుడు చెప్పిన మాటలు ఏమిటంటే, అని అంటున్నాడు కదా, మరి ఈ రోజున ధర్మశాస్త్రం అనేటువంటి దేవుడు మోషేకు ఇచ్చాడు. ఎవరికండి? మోషేకు. అంటే మోషే ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడండి? మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రములో 613 ఆజ్ఞలు లేక శాసనములు దేవుడిచ్చి, ఇలాగ మీరుండండి, ఇది మీ పట్ల నా ప్రణాళిక, నా ప్లాన్స్ అన్ని ఇదిగో, ఇలా మీరు ఉండాలి, నాకు ఇష్టం అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వీళ్ళరా, ఆ ధర్మశాస్త్రము స్వీకరించిన ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ 613 ఆజ్ఞలను లేక శాసనములను అనుసరిస్తూ వాళ్ళు జీవించవలసిన పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు అందులో కొన్నిటిని వాళ్ళు
అనుసరించలేకపోతూ వచ్చారు. నిజమే, అది అన్ని ఆజ్ఞలు అంటే 613 ఆజ్ఞలు లేకపోతే శాసనములను మరి తూచా తప్పకుండా మనం పాటించాలి అంటే ఈరోజు కూడా మనకు కూడా కష్టమే. వాళ్ళు కూడా చాలాసార్లు ఆ ఆజ్ఞలను వాళ్ళు పాటించలేకపోయారు. మనం సాధారణంగా ఆ పాత నిబంధన గ్రంథములు, ధర్మశాస్త్ర గ్రంథములు, మరి 10 ఆజ్ఞల గురించి మాత్రమే మనకు బాగా తెలుసు. దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం, వాటిని మనం కంఠస్థం చేస్తాం, వాటి గురించి మనం బోధిస్తాం. కానీ మరి బైబిల్ చెప్తుంది ఈ ధర్మశాస్త్ర గ్రంథములో 613 ఆజ్ఞలు దేవుడు వారికి ఇచ్చాడు. మనము ఆ ధర్మశాస్త్ర గ్రంథాల్ని మనం మొదటి చివరి వరకు ధ్యానించినట్లయితే మనకు మరి భక్తుడు 613 ఆజ్ఞలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే మరి మీరు గమనించిన దావీదు కాలానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని పిల్లరా, 15వ కీర్తన మనం చదువుకుంటున్నాము. ఆయన 11కు తగ్గించేశాడు. చూడండి, 613 నుంచి దావీదు దగ్గరకు వచ్చేటప్పటికి అలా ఏం చేశాడంటే 613 కూడా అవసరం లేదు, కానీ ఇదిగో మనము దేవుని సన్నిధిలో ఇలాగుంటే సరిపోతుంది అన్నట్లుగా ఆయన ఏం చేశాడంటే ఈ ఆజ్ఞలను 15వ కీర్తన మీరు గమనించినట్లయితే ఆయన 11 ఆజ్ఞలు అక్కడ ఇస్తా ఉన్నాడు. అంటే 613 కాస్త ఏమైపోయిందంటే మరి 11కు వచ్చేసింది. అలాగే యెషయా భక్తుడు ఏం చేశాడో తెలుసా పిల్లడు, దాటిని ఇంకా ఆయన 6కు కుదించేశాడు. ఎన్నిట్లకండి? 6కు కుదించి ఆయన కూడా ఇక మరి 11 కాస్త పిల్లరా 6 అయిపోయాయి. మీకా ప్రవక్త గారు వాటిని 3కు చేసేసాడు, 3 ఆజ్ఞలుగా మార్చేశాడు. తర్వాత ఒకనొక సందర్భంలో యెషయా భక్తుడి మరొక సందర్భంలో వాటిని 2 చాలు అన్నట్లుగా 2ను చూపించాడు, 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. అయితే చివరిది హబక్కూకు అనేటువంటి భక్తుడు, పౌలు అనే భక్తుడు ఒక సింగిల్ స్టేట్మెంట్ తీసుకొచ్చేసారండి. సింగిల్, ఒకే ఒకటి ఏకైక ఆజ్ఞ. అదేంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఈ రోజున సువార్త చెప్పేటువంటి ఒక నగ్గన సత్యం, ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. 613 కాస్త ఈ రోజున ఒక ఏకైక సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని దైవలేఖనాలు చాలా ఖచ్చితంగా హబక్కూకు భక్తుడు కానీ లేదా పౌలు భక్తుడు కానీ ఒకే ఒక్క సింగిల్ స్టేట్మెంట్లో చెప్పేశారు. నువ్వు నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వాడవైతే, యేసేను రక్షకునిగా స్వీకరించిన వాడవైతే, యేసే రక్తంలో నీవు కడగబడిన వాడవైతే, నిజంగా ప్రభువును బట్టి నీవు నేను కూడా నీతిమంతులంగా మార్చబడిన వాళ్ళమైతే, ఈరోజు ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా, నీవు నేను కూడా తప్పకుండా ప్రతి ఒక్కరము కూడా, నేను దేవుని మీద అనుకున్న ప్రతి ఒక్కరము కూడా, బైబిల్ చెప్తుంది నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున మరి దైవగ్రంథం చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియచేస్తా ఉన్నది. నీవు నేను కూడా నీతిమంతులంగా మనం మార్చబడ్డాం కనుక విశ్వాస మూలముగా జీవించాలి అని. దేవునికి స్తోత్రములు. ఈ రోజున విశ్వాసం మరి తగ్గిపోతా ఉంది. దేవుని మీద మనకు విశ్వాసం సన్నగిలిపోతా ఉంది. దేవుని మీద మనకు విశ్వాసము బలహీనమైపోతా ఉంది, శక్తిహీనమైపోతా ఉంది. కానీ దేవుడేమో నా ప్రజలు, నా బిడ్డలు నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళు నా మీదే ఆనుకుని, నా మీదనే విశ్వాసం ఉంచి, నా మీదనే నమ్మకం ఉంచి, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో చివరికి ప్రాణమునకు అపాయము కలిగిన సమయాల్లో కూడా నా ప్రజలు విశ్వాసం ద్వారానే జీవించాలి అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. హబక్కూకు భక్తుని ద్వారా, పౌలు భక్తుని ద్వారా ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి పాత నిబంధనలు ఒక్కసారి ఆ మాటలు రాయబడ్డాయి, కానీ కొత్త నిబంధనలో 3 సార్లు ఆ మాటలు రాయించి పెట్టి, ఇదిగో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి అని చెప్పేసి ప్రియులారా దేవుడు మరి మనతో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే పిల్లల రోజు మీరు గమనించాలి, విశ్వాసం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది.
ఒక విధంగా చెప్పాలంటే నీ హృదయానికి విశ్వాసం అనేటువంటిది ఒక హస్తము లాంటిది, ఒక చెయ్యి లాంటిది. ఎందుకంటే ప్రియులారా, నీవి రోజున మరి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను కూడా నేను బిడ్డగా మార్చుకున్నావయ్యా, కానీ నన్ను విశ్వాసంతో నన్ను నడిపించు ప్రభువా, విశ్వాసంతో నన్ను జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. కొన్నిసార్లు నేను దేవుణ్ణి నమ్మలేకపోతున్నాను, కొన్నిసార్లు ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసము ఉంచలేకపోతున్నాను, కొన్నిసార్లు పరిస్థితుల వైపు చూస్తున్నాను, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం నా మీద పడి దేవుణ్ణి నమ్మలేకపోతున్నాను, దేవుణ్ణి విశ్వాసముంచలేకపోతున్నాను. ప్రభువా నేను నీ బిడ్డను ప్రభువా, నువ్వు నీతిమంతుడిగా మార్చావు, నేను నీతిమంతుణ్ణి, నన్ను మార్చావు ప్రభువా, నువ్వు నీతిమంతుడు, నీతిగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా, నన్ను ఆ రీతిగా నడిపించండి ప్రభువా అని నీవు నేను కూడా ప్రార్థన చేయవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఈరోజు వర్తమానములు ప్రియ దేవుని బిడ్డలారా 4 మాటలు మనం చెప్పుకున్నాం. అదేమిటంటే పౌలు స్వార్థను గురించి అద్భుతంగా 3 మాటలు చక్కగా చెప్పాడు. నేను స్వార్థ విషయంలో ఆయన చెప్పిన శ్రేష్టమైన 3 మాటలు మనము ప్రారంభములో చూసాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఏంటంటే ఆ మాటలు మనం చూస్తున్న పిల్లల స్వార్థ విషయంలో నేను సిగ్గుపడేటువంటి వాడను కాను అని చెప్పాడు. అలాగే పిల్లరా స్వార్థ విషయంలో నేను రుణస్థుడిగా ఉన్నాను, స్వార్థ విషయంలో నేను సిద్ధముగా ఉన్నాను. రుణస్థుడిగా, సిద్ధపడేవాడుగా, పిల్లరా సిగ్గుపడిన వాడుగా ఆ పౌలు భక్తుడు మనకు కనబడుతున్నాడు. మరి నీ సంగతి ఏమిటో ఒకసారి ఆలోచించు. 2 స్వార్థ ఏం చెప్పిందండి? స్వార్థ అనేటువంటిది దేవుని శక్తి అని భక్తుడు మనకు తెలియజేశాడు. 3వది సువార్త అనేటువంటిది మనకు నీతిని కలగజేస్తుంది. సువార్త ద్వారా మనము నీతిమంతులుగా దాన్ని అంగీకరించినప్పుడు మార్చబడుతున్నాము. 4వది పిల్లరా సువార్త చెప్పే సత్యం ఏమిటంటే నువ్వు నీతిమంతుడువు గనుక విశ్వాస మూలముగా జీవించు. దేవునికి స్తోత్రములు. ఈ రోజున ఒక సింగిల్ స్టేట్మెంట్తో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, నీవు నీతిమంతుడువు గనుక విశ్వాస మూలంగా మనము జీవించాలి. కనుక ఈ రోజున నీ నమ్మకం దేని మీద పెట్టావో, నీ విశ్వాసము దేని మీద ఉంచావో ప్రభు రోజున నేను హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దేవుని సన్నిధానములో ప్రతి ఒక్కరము కూడా విశ్వాస మూలముగా మనము జీవించవలసిన వాళ్ళంగా మనం ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నేను కూడా దేవుని మీద ఆనుకుని దేవుని మీద విశ్వాసం ఉంచి అనేక సమయాలలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు నా పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చినాడు. అనేక సార్లు ప్రభువారు చివరి క్షణములో నన్ను ఆదుకుని నాకు సహాయము చేసి అద్భుతంగా ఆశ్చర్యకరంగా పడి ప్రభు నడిపిస్తున్నారు. అవును పిల్లరా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు హెచ్చరిక చేస్తున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసమును బలహీనమయ్యావేమో, ప్రభు పట్ల నమ్మకం విషయంలో నీవు సన్నగిల్లిపోయావేమో, భక్తి జీవితాన్ని విడిచిపెట్టావేమో, విశ్వాసమందు బలహీనమై విశ్వాసమందు శక్తిహీనమై నువ్వు ప్రభువును నమ్మలేకపోతున్నావేమో, విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో. అన్ని సమయాల్లో కూడా నువ్వు నీతివంతుడువు గనక ఖచ్చితంగా నేను విశ్వాసం మూలముగా జీవించాలి. మరి ఏది నీ విశ్వాసం ఈ రోజున? ఏమైపోయింది నీ విశ్వాసం ఈ రోజున? నీ విశ్వాసం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదని చెప్తున్నావా? అది ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు నీతివంతుడువు గనక విశ్వాసం మూలంగానే జీవించాలి. అలాంటి జీవనం మనం అలవర్చుకుందాం. అలాంటి భక్తి జీవితాన్ని మనము కలిగి ఉందాం. అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో ఆ ప్రభువు మెచ్చుకునే రీతిలో పిల్లరా మనము ప్రతి ఒక్కరము కూడా ఈ రోజున దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియమైనటువంటి మా యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తుతులు వందనాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ శ్రేష్టమైన సమయములో ప్రభువా మీరే ఇదిగో నాయన అపోస్తలుడు పౌలు గారి రోమా పత్రికలో నుంచి మరి శుభవార్త గురించి సువార్త గురించి నాయన శ్రేష్టమైన మాటలు మీరు మాకు వినిపించినారు తండ్రి. సువార్త నేర్పించే నగ్న సత్యం
ఈరోజు మాకు తెలియచేశారు. ఇదిగో స్వార్థ చెబుతా ఉన్నది ప్రభువా, నువ్వు నీతిమంతుడువు గనుక నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని ఒక సింగిల్ స్టేట్మెంట్లో హబక్కూకు భక్తుని ద్వారాను పౌలు గారితో మీరు మాకు తెలియచేశారు. ఈ మాటను ప్రభువా మీ హృదయంలో ఉంచుకుని దేవాని సన్నిధిలో అట్టి రీతిగా జీవించడానికి ప్రభువా మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. విత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, ఎందరైతే వాక్యం వీక్షించి వారందరినీ దీవించు, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడవచ్చు అందరికీ ఆయన కృపాసన్నిధి సదాకాలము దేవుడు తోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మరి ఈ వాక్యాన్ని విన్న తర్వాత తప్పకుండా మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మరి లైక్ కొట్టండి. అలాగే అనేక మందికి ఈ వర్తమానం నచ్చినట్లు దయచేసి మీ ఫ్రెండ్స్కు, మీ స్నేహితులకు, అభిమానులకు కూడా మరి షేర్ చేయాలని కోరుతున్నాము. అది తప్పకుండా మా గురించి, మా పరిచర్యల గురించి కూడా మీరందరూ ప్రార్థించమని ప్రభు నామములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.